ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు, మీకు ఎంతో వందనాలు ప్రభా. తండ్రి, పాటల్లో మీరు మాతో నడిపించారు, మీకు వందనాలు. మీరు మాకేం చేశారో ప్రభా, మీరు మాకేమైనారో గ్రహించి ప్రభా, మా హృదయవంతుడు తండ్రి, మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మా దయచండి తండ్రి. బలపరచిన ప్రభా, మీ సన్నిధి నాతో ఉంచిన ప్రభా, నీ బిడ్డలకి అర్థమయ్యే రీతిలో నార్మల్ టెంపోలో చెప్పగలడానికి కావాల్సిన కృపను తండ్రి నాకు అనుగ్రహించండి ప్రభా. మీరే వాక్యం వారు మీరు మాతో మాట్లాడి బలపరచని ప్రభా, మా హృదయాలను ప్రభా తండ్రి మేము కూర్చుని ఆరాధన చేత నింపమని క్రీస్తు ప్రభా పేరు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొన్నాడు కదండి. ఆయన 1878లో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆయన టీం అనమాట. చాలా ఎన్నో ప్రయోగాలు చేశారు, కొన్ని వేల ప్రయోగాలు అనమాట. అంటే 6000 ప్లాంట్ మెటీరియల్స్ మీద దీన్ని అంటే ఫిలమెంట్ వెలుగుతున్న అట్లా ఉపయోగించి చేశారనమాట. అంటే చాలా కష్టపడి 1 year తయారు చేసిన తర్వాత ఒక బల్బు తీసుకొచ్చి దానిలో ప్లగ్లో దానిలో పెట్టాలన్నమాట. పెడుతుంటే అతను ఆ సర్వెంటు గబాలను తెలియకుండా చేతిలో పడి పగిలిపోయిందనమాట. ఎంతకాలం ప్రయాసపడి చక్కగా అంటే ఎంతో ఇంకా మేము ఎలక్ట్రిక్ బల్బ్ వెలుగుతుంది అని సంతోషంగా అనే టైంలో అనుకోకుండా సర్వెంట్ చేతుల నుంచి అది కింద పడిపోయింది. అఫ్కోర్స్ అలాంటివి కొన్ని తయారు చేసి ఇంకా అదే సర్వెంట్ నమ్మి థామస్ ఆల్వా ఎడిసన్ ఇంకొక బల్బ్ తీసుకురని చెప్పాయంట. దీనికి అది ఉదాహరణ నేను చెప్తున్నామంటే అంటే లీడర్షిప్లో ఉన్న పేషెన్స్, తర్వాత ట్రస్ట్, అంటే అతను మళ్ళా నమ్మాడు ఆయన, అలాగే ఓర్చుకున్నాడు అనమాట. ఫస్ట్ బల్బ్ కదా పెట్టాలనుకుంటే అంత కష్టపడితే నిజం. మన జీవితంలో అంటే సంతోషానికి దుఃఖానికి ఎక్కువ గ్యాప్ ఉండదు అనమాట. చాలా సంతోషిస్తాం మనం, తర్వాత మనం అంటే కష్టం దుఃఖిస్తాం అనమాట. నేను సిఆర్రెడ్డి కాలేజీలో చదువుతున్నప్పుడు నా జీవితంలో ఎంతో సంతోషాన్ని అనిపించిన ఇయర్స్ ఏంటంటే ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీ చదవడం అనమాట. అక్కడ పైనీరింగ్ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంకేం పని ఉండదు, హాస్టల్లో చదువుకోవడం, హాస్టల్లో తింటాం, హ్యాపీగా అందరితో కలిసి ప్రార్థన చేసుకోవడం. బిలీవింగ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అనమాట. అలా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటే ఒక అతను రక్షణ పొంది నేను చార్లెస్ అనిలాగా సంతోషంగా ఎందుకు ఉండలేకపోతే నాది కరెక్టే రక్షణ అని అడిగాడు అనమాట. బాబు నాతో పోల్చమాక, నేను అంటే బాగా సంతోషంగా ఉంటే, లేకపోతే ఏదో నిరాశతో కృంగిపోతా, నేను కూడా నా పేరు ఏలేనందుకు ఏలేలాగా నేను అప్స్ అండ్ డౌన్స్ అనమాట. సంతోషం ఉంటే బాగా సంతోషిస్తాను, నిరాశ అయితే ఏదైనా నిజంగా కృంగిపో. నువ్వు నన్ను మోడల్గా తీసుకోవద్దు, అది నా స్వభావం అనమాట. నీ స్వభావం వేరు కాబట్టి మనకి ప్రభు రక్షించే నిశ్చయత ఇంపార్టెంట్ అనమాట. అలాగే కొన్నిసార్లు మనకి సంతోషకరమైన విషయాలు జరిగితే హ్యాపీగా ఉంటాము, నిరాశకరమైన పరిస్థితి జరిగితే మనం కృంగిపోతాం అనమాట. అదే పరిస్థితి ఇశ్రాయేలులో జరిగింది. ఒకసారి చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు నేను చదువుతానండి, ఎందుకంటే క్రింద ఉన్న వారికి వినబడాలి కాబట్టి చదువుతాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగిచేయగా వారు శూరణ్యంలో వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదనివి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేరి. అందువలన దానికి మారాను పేరు కలిగాను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుక్కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడైన వారికి కట్టడిని విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అంతకుముందే 15 వచనం 15 అధ్యాయం మొదటి 21 వచనాలు మనం చూసినట్లయితే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి వస్తారన్నమాట. అందరూ కూడా ఎంతో సంతోషంగా మరి పాట పాడుతున్నారు. మనం పాడతాం, యెహోవాను గానము చేసేదము ఏకంగా. చక్కని ఎంతో సంతోషకరమైన పాట వాళ్ళు పాడారండి. తర్వాత అలాగే మరి మిరియాము తంబుర్ని చేత పట్టుకుందనమాట. స్త్రీలందరూ కూడా తంబుర్లతో నాట్యంతో ఆమె వెంబడి వెళ్ళారు. చాలా చక్కగా మరి ఎంతో సంతోషంగా పాడారు. ఇంత చక్కని పాట పాడారు, అంత ఆనందించిన వాళ్ళకి ఒక చేదు అనుభవం ఎదురైందనమాట. వాళ్ళు షూర్ అరణ్యంలోకి వెళ్ళారు. 2-3 దినాలు నడిచిన తర్వాత నీళ్లు దొరకలేదు.
సరే భలే నీళ్లు దొరికినాయి కదని అనుకుంటే మారాలో ఆ నీళ్లు చేదుగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. చూసారా, దాన్ని వాళ్ళు త్రాగలేక వారు మోషే మీద సణిగారు. ఎందుకంటే మనం చూసినట్లయితే మన జీవితాల్లో సంతోషం కలిగితే మనం ఎంతో ఉప్పొంగిపోతాం, కానీ ఒక నిరాశ మనకు ఎదురైనప్పుడు దాన్ని తట్టుకోవడానికి మనకి ఏమాత్రం కూడా ఇష్టం అనేది ఉండదన్నమాట. అలాగే మనం చూసినట్లయితే అయితే దేవుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే మరి మోషే మీద వారు సణిగారు. మోషే యెహోవాకు మొరపెట్టాడు. చూసారా, మరి మోషే వారి మీద ఏమాత్రం కూడా విసుకోలేదు, కానీ మరి అది లీడర్షిప్ యొక్క క్వాలిటీ అనమాట. వాళ్ళని భరించడానికి ఇష్టపడ్డాడు. అలాగే దేవునికి మొరపెడితే అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. ఒక చెట్టు అనమాట. మరి మనం చూసినట్లయితే ఏదోని తోటలో కూడా ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టును మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. ఆదికాండం 3:22-24. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడైన కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోని తోటలో నుండి అతను పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునపై మార్గం కాచుటకు ఇటువంటి తిరుగుచున్న ఖడ్గోజాలను నిలబెట్టాడు. వీళ్ళు ఆ చెట్టుని రీచ్ అవ్వడానికి దెర్ వాజ్ నో పాసిబిలిటీ అనమాట. ఆ చెట్టు ఉంది, కానీ దాన్ని రీచ్ అవ్వకుండా దాన్ని చేరుకోకుండా ఖడ్గజాలను నిలబెట్టినట్టు మనము చూస్తున్నాం అనమాట. కాబట్టి ఏదైనాలో చెట్టు. అయితే ఇక్కడ మనం ఇంకొక చెట్టు ఉందండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. చదువుతారండి ఎవరైనా? మన పాపల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరమందు మన పాపలను రాణి మీద మోసుకుని. దేవుడు ఈ చెట్టు ఏంటంటే, ఈ చెట్టు ఎందుకు ఉపయోగపడిందండి? ఈ చెట్టు మరి దేవుడు మనందరి పాపాలని మ్రాను మీద మోయటానికి ఆ చెట్టు యొక్క మ్రాను ఉపయోగపడేట్టు మనము చూస్తాం. కాబట్టి ఆయన మన పాపాలని ఆ చెట్టు యొక్క మ్రాను మీద మోసినట్టు మనము చూస్తున్నాం. చూసారా, అయితే ఏదైనా తోటలోని జీవవృక్ష ఫలాలను మనం ముట్టుకోలేం, కానీ ఈ చెట్టు యొక్క ఫలాలను మనము అనుభవించవచ్చు అనమాట. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం సెలవిస్తుందండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపంపై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చూసారా, దేవుడు మనల్ని శాపం నుంచి విడిపించడానికి ఆయన శాపగ్రస్తుడిగా మారాడు. ఎందుకంటే మ్రాను మీద ఆయన వేలాడారనమాట. అయితే ఈ చెట్టు యొక్క మ్రాను మన పాపాలను తీసివేయడానికి, మన మీదన శాపాన్ని తీసివేయడానికి ఉపయోగపడిన చెట్టుగా కనబడుతుంది. ఏదైనా తోటలో నా చెట్టును ముట్టుకోవడానికి వీల్లేదు, కానీ ఈ చెట్టు యొక్క ఫలాన్ని అనుభవించడానికి దేవుడు మన కృపనిచ్చాడు. ఈ చెట్టు యొక్క మ్రాను మీద ప్రభువారు చనిపోబట్టి ఆయన వేలాడి తీయబట్టి మనము శాపం నుంచి విమోచన పొంది మనము దేవుని బిడ్డలమయ్యాము. ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరలా మనం చూసినట్లయితే అది అంటే ద ట్రీ వాజ్ పాయింటెడ్ బట్ బై ద లార్డ్. అది యెహోవా చేత చూపించబడిన చెట్టు అనమాట. ఒకవేళ దేవుడే ఆ చెట్టును చూపించకపోతే ఆ చెట్టు యొక్క వేళ ఎవరికి తెలిసేది కాదనమాట. ఆ చెట్టు ఎంతో విలువైంది. ఎందుకంటే చేదైన నీటిని మధురంగా మార్చగలిగిన ఆ ఎబిలిటీ ఆ చెట్టు యొక్క కొమ్మలో ఉంది, ఆ చెట్టులో ఉంది. కాబట్టి ఎవరు పట్టించిన వాళ్ళు కాదు, కానీ దేవుడే ఆ చెట్టుని చూపించట్టు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గిఫ్ట్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. మనము మరి ఎప్పుడు కూడా దేవుని చూడలేం, కానీ కదా ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. మనం దేవుని చూడలేదు. అందుకే మోషేతో దేవుడు ఏం చెప్పాడండి? నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడు.
ఆయన మనం డైరెక్ట్గా చూడలేం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకి దేవుణ్ణి చూపించారనమాట. దేవుణ్ణి చూపించారు. దేవుడు నిజంగా ఆయన ద్వారా, ప్రభు ద్వారా మనం జీవించినట్టు ఏం చేశాడంటే, దేవుడు తన ఒక్కగాని ఒక కుమారుని ఈ లోకానికి పంపించి మన పట్ల ఆయనకున్న ప్రేమను ఆయన వెల్లడి చేసేటట్టు మనకి అర్థమవుతుందన్నమాట. దేవుడు తనకున్న ఒక్కరైన కుమారుడిని దేవుడు మన కోసం ఇచ్చేసాడనమాట. చూసారా దేవుని యొక్క ప్రేమ ఎంత అర్థమవుతుంది. ఒక చిన్న ఇలిస్ట్రేషన్, అనుదిన ఆహారంలో ఒక ఇలిస్ట్రేషను చదివితే, ఒక ఆమెకి ఒక బాబు ఉన్నాడంటండి, 5 years బాబు, 6 years 5 years బాబు ఉంటే అతని దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయంట, ఆడుకునే వస్తువులు ఉన్నాయి. అయితే ఒకసారి వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండు 3 ఏళ్ల అబ్బాయిని తీసుకొచ్చిందంట. తీసుకొస్తే ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి మదర్ ఏం చెప్పిందంటే షేర్ చేసుకోవడం నేర్పిందనమాట. పంచుకోవటం అనుకున్నదా, మనం మరలే పిల్లలకి మనం 3 years నుంచి చేతులకి ఇవ్వటం మనం నేర్పాలన్నమాట. స్వార్థం ఉండటం కాదు, కానీ మనకు అన్నీ ఇచ్చేయమని కాదు, త్యాగించేమని, పంచుకోవటం అనేది నేర్పాలని మదర్ నేర్పించింది. అయితే ఒక రేర్ టాయ్ అనమాట, అది రేర్ సమ్ టాయ్ అంటే కూడా బొమ్మ, అది అరుదుగా దొరికే ఒక జంతువు బొమ్మ అంట. సరే, ఇవన్నీ చూసి పిల్లోడు ఇది కావాలని వచ్చిన 3 ఏళ్ల పిల్లోడు ఏమన్నా అంటే, అరుదుగా దొరికే ఆ బొమ్మ, ఆ జంతువు, అదే చెక్క బొమ్మ లాంటిది అనుకోండి, అది కావాలని అడిగాడంట. తీసుకో అని చెప్పాడంట. ఆ అబ్బాయి వాళ్ళ మదర్ ఫ్రెండ్ అన్నాడు, తప్పు నాన్న, అసలు దొరుకుతుంది, వాళ్ళ మామి గిఫ్ట్కి ఇచ్చాను, తన పుట్టినరోజున వాటి అడగకూడదంటే, లేదంటే తీసుకొని ఉండి అంటే ఇస్తాను అని చెప్పాడు. అంటే ఆ చిన్న పిల్లోడు హృదయం అంటే గివింగ్ అని ఇచ్చారన్నమాట, ఇచ్చే స్వభావం అనేది ఉంది. అయితే మరి దేవుడు మనల్ని ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు ఆయన ఇచ్చారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మన పట్ల దేవుని యొక్క ప్రేమ మనకి అర్థమవుతుంది అనమాట. అందుకే మరి ప్రభువారు యోహాను చేత బాప్తీసం పొందినప్పుడు ఒక స్వరం వినిపించిందనమాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. చూసారా, ఏ ప్రియకుమారుని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడో ఆ ప్రియకుమారుణ్ణి మనకిచ్చేయడానికి, ఆ ప్రియకుమారుని మన కొరకు ఆ చెట్టు యొక్క కొమ్మ మీద, మ్రాను మీద వేలాడి తీయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. దీన్ని బట్టి మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. కానీ మనం ఎన్నిసార్లు ఆ ప్రేమను గుర్తెరగకుండా ప్రభువుని అంగీకరించినా కూడా సరే, మనం ఆ ప్రేమను తలపేయకుండా మనం దేవుడిని ఎన్నోసార్లు తిరస్కరిస్తాం అనమాట. మన జీవితాల ద్వారా ఆయన ఎవరో మనకు తెలియదన్నట్టు మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ప్రేమను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆయనకు వ్యతిరేకంగా నడము, ఆయన విడిచిపెట్టి మనం వెళ్ళామన్నట్టు. ఎందుకంటే తను ప్రేమించిన కుమారుని మన కొరకు శాపగ్రహంగా దేవుడు మార్చడానికి ఇష్టపడంటే, మనల్ని ఆయన అంతగా ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమను ఎప్పుడు కూడా తలపోసుకుంటుంటే మరి దేవుని విడిచిపెట్టి మనం ఉండలేమన్నమాట. అందుకే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువారు ఏం చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పింగబడి ఉన్నది, తండ్రిగా ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడనికి ఆయన బయలుపరిచిన ఉద్దేశించును వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. దేవుడు మరి ఎవరికి బయలుపరచాలనుకుంటే వాళ్ళు మరి తండ్రిని ఎరుగుతాడని చెప్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు, మనకి ఆ కుమారుని బయలుపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, మేధావులు ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు, కానీ వారికి ఈ సత్యం అర్థం కాలేదు. అంత తెలివైన వారు కూడా వారి యొక్క మనాతలకు దేవుడు గురుడితనము కలుగు చేశాడు. దేవుని కార్యాలను వాడు చూస్తూ ఉంటారు, కానీ ఆయన యొక్క శక్తిని వారు గ్రహించలేరన్నమాట. కానీ ఇక్కడ మనం చూసినట్లు దేవుడు మనల్ని ప్రేమించి మరి మనకి ఆయన తను తాను బయలుపరుచుకున్నా అంటే నిజంగా మరి మనమెంత ధనిలం అంటే, దేవుడు మన పట్ల, మన జీవితాల పట్ల ఒక ప్రత్యేకమైన కృపను కనికరాన్ని దేవుడు చూపాడు. కాబట్టి మరి మనల్ని తాను బయలుపరచడం మనకి అర్థమవుతుంది. కాబట్టి అది యెహోవా చేత చూపించబడిన చెట్టు. 3వ పాయింట్ చూసినట్లయితే ఆ చెట్టు ప్రార్థనకు జవాబుగా చూపించబడింది అన్నమాట. ప్రార్థన జవాబుగా చూపించబడింది. మోసెస్ యాజ్ ఎ లీడర్, వాళ్ళు సణుక్కుంటే ఏమి వాళ్ళని అనలేదు. ఇప్పటి వరకు ఇంత సంతోషించారు కదా, ఇంత చిన్న శ్రమని, ఇంత చిన్న లోటుని మీరు ఓర్చుకోలేని ఏం అడగలేదు అనమాట, ఏం అనలేదు వాళ్ళని.
అనలేదు. కానీ మోసెస్ ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు అనమాట. అంతటా మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయనకి ఒక చెట్టును చూచాడనమాట. అలాగే మనం చూసినట్లయితే దేవుడు మొరను ఆలకించి మనకి ఆయన జవాబిచ్చే గొప్ప దేవుడు ఉన్నట్టు మనకి దేవుని వాక్కు నుంచి మన అనేక విషయాలు మనము చూసుకోవచ్చండి. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేం వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. మనకు తెలిసిన కథ ఇది. శారామిని హాగర్ తన పిల్లవాడిని పంపించేయమన్నప్పుడు అబ్రాహాము పంపించేస్తాడనమాట. తెల్లవారినప్పుడు ఆహారం నీళ్లు తెత్తును తీసుకుని హాగర్కి అప్పగించి భుజం మీద పెట్టి పంపేశాడు. ఆమె వెళ్ళి బెర్షెబాలో అటు ఇటు తిరుగుతుందన్నమాట. అయితే ఆ తిత్తులో నీళ్లు అయిపోయినాయి అన్నమాట. ఇంకా అతన్ని ఒక పొద కింద పడవేసి, ఈ పిల్లవాని చవ నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. మనమైతే నీ పని ఎట్లా కావాలి, నువ్వు అసలు దాసురాలివి, యజమానురాలకి నీ కుమారుడు పుట్టగానే నీకు అంత గర్వం వచ్చేసిందా, నీకు తగిన శాస్త్ర మనం అనుకుంటాం. కానీ దేవుడు అనుకోలేదనమాట. ఆమె ఎదురు కూర్చుంటే ఏడ్చినప్పుడు దేవుడు ఏమవరే కాదు, చిన్నవాని మరొకడు దేవుడు విన్నాడు. విని దేవుడు ఏం చేశాడంటే, మరి ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె నీటి ఓట ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తి నీటితో నింపి ఆ చిన్నవానికి త్రాగా నిచ్చాను. చూసారా, తిరుగుబాటు చేసిన హాగర్ని ప్రేమించిన దేవుడు, అంటే హాగర్ కుమారుడు విన్న దేవుడు, ఆమె ఏడ్పును కూడా దేవుడు చూశాడు. అలాగా ఆమెనే చూసినప్పుడు ఆయన పరలోక ఆయన బిడ్డలు మనము ఆయన విలువను రక్షించేత ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కానీ మనం బాధల్లో ఉంటే దేవుడు మన బాధల్ని తప్పకుండా మరి ఆయన తెలుసుకుని తగిన జవాబు మనకి ఇస్తాడు. ఎందుకంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు మొరపెట్టాలి. కానీ ఇశ్రాయేలులాగా మనం సనగకూడదు. ప్రభా, ఇది నాకు ఎందుకు అనుమతించేవనైనా, ఈ విషయంలో నేను జయం పొందుతా సహాయం చేయ ప్రభా, ఈ సమస్యకి మీరే ఒక పరిష్కారం చూపించండి మనం అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా మనకు పరిష్కారాన్ని చూపిస్తాడనమాట. తర్వాత మనం చూసి అలాగే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. నిజంగానే తన కుమారుడిని బలి ఇవ్వడానికి అబ్రహాం తన హృదయంలో హిటుకే డెసిషన్ తన మనసులోకి నిర్ణయం తీసుకున్నాడు అనమాట. అయితే మనం చూసినట్లయితే అబ్రహాం తన కుమారుడిని ఆ బలిపి పెట్టినప్పుడు ఆదికాండము 22వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనక తట్టు కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. చూసారా, మరి అబ్రహాం విశ్వాసం ఏంటంటే తన కుమారుడు మరి ముక్కలైపోయినా సరే, కాలిపోయినా సరే, దానిలోంచి తిరిగి మళ్ళా నా కుమారుని దేవుడు బ్రతికించగలడు అంత విశ్వాసాన్ని మరి పెట్టాడు. కాబట్టి దేవుడు తన విశ్వాస పరీక్ష నెగ్గాడు. కాబట్టి దేవుడు ఒక ఆల్టర్నేటివ్ని తను చూపించడం మనం ఇక్కడ చూస్తున్నాం. చూసారా, అలాగే దావీదు జీవితంలో కూడా అబ్షాలోము చేత తరంబడి యెరూషలేము నుండి పారిపోతూ ఒలీవల కొండ తను ఎక్కిన తర్వాత ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు కూడా చేరినన్నాడు అన్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడనమాట. యెహోవా అహీతోపెల ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన జవాబుగా దేవుడు ఏం చేశాడంటే హూషాని పంపించాడనమాట. హూషా సహాయంగా సాదోకుని అభ్యర్థాన్ని కూడా దేవుడు ఉంచాడనమాట. నిజంగా మనం చూసినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి జవాబిచ్చే గొప్ప దేవుడు. మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. నిజంగా మనం చూసినట్లయితే మరి మానవ జాతి అంతా కూడా పాపంతో కొట్టుకొని పోతుంటే మరి అలాంటి జాతిని పాపశక్తిని విడిపించడానికి దేవుడు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించినట్టు మనం చూస్తున్నామండి. అలాగే మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనము, రోమా 3:25, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచింది. దేవుడు మనకి ఆయన్ని కరుణాధారంగా
పరిచాడనమాట. అలాగే మనం చూసినట్లయితే చెరసాల నాయకుడు కూడా అనుకున్నాడు, తను పాపస్థితిని గుర్తెడిగాడు అనమాట. పౌలుసుని అడిగి, అయ్యా రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి? అసలు యాక్చువల్గా తను ఏమనుకున్నాడు, ఖైదీలందరూ పారిపోయారు, ఇంకా నేను ఉండటం వేస్ట్, నా డ్యూటీ నేను సరిగా చేయలేదని తను కత్తి తీసుకుని చంపుకోవాలనుకున్నప్పుడు, మరి పౌలు నువ్వు ఏ హాని కూడా చేసుకోవద్దు, అందరం ఇక్కడే ఉన్నాము అని అన్నప్పుడు తనలో మరి విశ్వాసం కలిగింది. రక్షణ పొందడానికి నేను ఏం చేయాలంటే చెప్పారు కదా, అన్నాడు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. నిజమే, మరి ప్రభునందు విశ్వాసించితే మనకు రక్షణ దొరుకుతుంది. అలాగే తనకి ఇంక అర్థమైపోయిందన్నమాట. అతను కూడా మరి దేవుని కార్యం చూసినప్పుడు అతను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలనినప్పుడు కేవలం ప్రభుని దేశనందు విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో మన ప్రార్థనలకు జవాబుగా మరి దేవుడు అనేక ఆత్మల దేవుడు మనకిస్తాడు. మరి పౌలు వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఉంటాడు కాదు, కాబట్టి ఆ ఆత్మని దేవుడు అప్పగించాడు. తర్వాత మనం చూసినట్లయితే ఏ ట్రీ నియర్ ఎట్ హ్యాండ్, అసలు ఆ వీడు అంటే ఆ దగ్గరలోనే ఉంది కానీ ఆ చెట్టు యొక్క వాల్యూ వీళ్ళకి తెలియలేదు. నీళ్ళు చేదుకొని గొడుక్కుంటున్నారు కానీ ఆ చెట్టుని మరి దానిలో వేస్తే సో అంటే ఆ తీగ మారిపోతున్న సంగతి వాళ్ళకు ఏమాత్రం కూడా గ్రహింపు అనేది లేదనమాట. వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు. చూసారు, అక్కడ మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనకి అంటే రెమెడీ అనేది మన దగ్గరలో ఉంటుంది, సొల్యూషన్ దగ్గరలో ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తెరక్క మనం చాలా వరి అయిపోతుంటాం అనమాట. నేను 1988లో బిఎడ్ అయిన తర్వాత ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్, అప్పట్లో నేను బీఎస్సీ జువాలజీ ఎంఏ ఇంగ్లీష్ ఒక ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ కాకినాడలో ఉండేది. నాకేం ఇంగ్లీష్ లిటరేచర్ చాలా ఇష్టం అనమాట. జువాలజీ ఎప్పుడు డిసెక్షన్ నాకు ఎప్పుడు తెగిపోయేది. ఇంటర్లో బీఎస్సీలో ట్రాన్స్ఫర్ సెక్షన్ కూడా వచ్చేది కాదు, దానిలో వెరీ పూర్. ఇక అందుకని నేను ఇంగ్లీష్ లిటరేచర్ మారిపోవాలనుకుంటే సీటు దొరక్క విదిశాకి వెళ్ళాను అనమాట. ఆడికి వెళ్తే ఎవరో క్రిస్టియన్ ఫెలోషిప్ లేదు. మా ఫ్రెండ్స్తో పాటు కొన్ని నెలలు నేను ఆర్సీఎం చర్చ్కి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు చక్కగా హిందూస్ అందరూ వస్తారు చర్చ్కి. అయిన తర్వాత వాళ్ళు చక్కగా బ్రేక్ఫాస్ట్ పెడతారు, కాఫీ ఇస్తారు, ఎంత ప్రేమగా మాట్లాడతారో, చాలా ప్రేమగా మాట్లాడతారు అనమాట. సరే ఏది లేదు, ఎక్కడో చోటికి వెళ్ళాను. ప్రార్థన చేస్తుంటే ఒకసారి నేనున్న అద్దుకున్న ఇంటి మీదకి పైకి వెళ్ళి అలా వెనక్కి చూస్తుంటే చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారు అనమాట. వెంటనే హిందీలో పాడుతున్నారు. వెంటనే ఇల్లు దిగేసి వెనక్కి జస్ట్ మా ఇంటి పైకి వెనక్కి ఎప్పుడు నేను గమనించలేదు. నేను అడిగాను, ఈజ్ ఎనీ ప్రేయర్ గోయింగ్ ఆన్ హియర్ అంటే, ఇక్కడ కాదు పక్క రూమ్ అని చెప్పారనమాట. ప్రక్క రూమ్ చెప్తే అక్కడికి బ్రదర్ ఇన్ అసెంబ్లీ బ్రదర్స్ బిజు శామ్ ఫిలిప్ అని, తను ఇప్పుడు నా హీజ్ ఇన్ అమెరికా అనమాట. తన దగ్గరికి బైబిల్ స్టడీ తీసుకోవడానికి కొంతమంది ఒక 2 క్రిస్టియన్ అబ్బాయిలు ఒక 3 రూములు ఉంటారు, ఒక 6 హిందూస్ అబ్బాయిలు. వాళ్ళకి ఆ బ్రదర్స్ బైబిల్ స్టడీ తీసుకోవడానికి వస్తారంట. ఇక్కడ వస్తారు ప్రతి గురువారం అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇక నాకు ఎంత సంతోషమో, అయ్యో బిలీవర్ మా ఇంటి వెనకే ఉన్నాడు కానీ నాకు తెలియలేదు. నాకు అనిపిస్తుంది అనమాట, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు ఎంత చక్కగా సమీపంగా ఉన్నాడనంటే నిజంగా అది ఉదాహరణ అనమాట. ఎందుకు ఆ రోజు బైక్ వెళ్ళాను, వెనక్కి చూశాను, ఆ హిందీ పాటలు ఫ్రెండ్స్ ఏదో చప్పట్లు కూడా పాడితే దేవుని పాటలు అనుకున్నాను, నేను హిందీలో పాడుతున్నారు ఫ్రెండ్స్. మరి ఎందుకు అది పాట నాకు అర్థం కాలేదు. పక్క రూమ్ అని చెప్పారు. అప్పటి నుంచి నేను బ్రదర్ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బిజునేని బిలీవర్స్ మధ్యాహ్నం మాకు భోజనం పెట్టేవాళ్ళు, కాసేపు ఉండి ప్రార్థన చేసిన వాక్యం ద్వారా వచ్చేవాడు అనమాట. అలాగే దేవుడు మన దగ్గరలోనే పరిష్కారం ఉంటుంది కానీ మనకు తెలియదు అనమాట. కానీ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా చూపిస్తాడనమాట. నిజమే, గాడ్స్ రెమెడీస్ ఆర్ ఆల్వేస్ ఎట్ హ్యాండ్. ఎప్పుడు కూడా ఆయన యొక్క రెమెడీస్ మన దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. అందుకే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. ఏలైనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. చూసారా, ఆయన మన ప్రక్కనే ఉంటాడు కానీ మనము ఆయన్ను అనేకసార్లు గుర్తెరగం. దేవుడు మనతోనే ఉంటాడు, ఆయన మన సమీపంగా ఉన్నాడు కానీ ఆయన సమీపత్వాన్ని హీఈస్ నియర్ అన్న సంగతి మనం గుర్తెరగం అనమాట. నిజమే, మరి పుట్టుగుడ్డి వాడిని పరిసయ్యులు వెలివేసిన సంగతి ప్రభువారు ఉన్నారనమాట. ప్రభువారు ఉన్నారు, వెళ్ళి ఆయనే అతని దగ్గరికి వెళ్ళాడు. అతను వెలివేసిన సంగతి తెలిసి ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళారు. అడిగాడు, నీ దేవుని కుమారుని అందు విశ్వాసించున్నావంటే, అందుకని ప్రభువా నేను ఆయన విశ్వాసించుటకు ఆయన ఎవరయ్యా ఆయన అని అడిగాడు. విశ్వాసించడానికి ఎవరని అడిగాడు. ప్రభు చెప్పారు, నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనను. ప్రభు నేను విశ్వసించాలని చెప్పి ఆయనకు మ్రొక్కెను. గుడ్డివానికి ప్రభు సమీపంగా ఉన్నాడు కానీ అతను గుర్తెరగలేదు, తెలియలేదు అనమాట.
అయితే ప్రభు బయలుపరిచినప్పుడు మ్రొక్కాడు, ఆయన ఆరాధన చేశాడు, గుర్తెరిగాడు, అతని నేత్రాలు తెరుగుపడి ప్రభు అని తను మ్రొక్కినట్టు మనము చూస్తాం. ప్రభు అని అడిగాడు అనమాట, ప్రభు అని ఆరాధించాడు, ఆయనకి మ్రొక్కాడు. నిజమే, అనేకసార్లు రెమెడీ అనేది మన దగ్గరలోనే ఉంటుంది, కానీ మరి మనకి అంటే మనం దాన్ని దేవునికి మనం విపరీతంగా ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా మరి మనకు బయలుపరుస్తాడు. ఎంఐ మార్గంలో కూడా ఇద్దరు మనుషులు వెళ్తారండి. మరి వాళ్ళందరూ కూడా జరిగిన సంగతుల గురించి ఆలోచిస్తూ సంభాషిస్తూ ఉండగా మరి యేసు తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. వారితో ప్రభువారు ఉన్నారు, కానీ వారికి అర్థం కాలేదనమాట. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రభువారు తానే వారి దగ్గరికి వచ్చాడు. నిజమే, మన జీవితాలు దేవుడు మన దగ్గరికి తప్పకుండా వస్తాడు, మనం దర్శిస్తాడనమాట. అయితే వారిని గుర్తుపట్టలేకుండా వారు కన్నులు మూయబడెను. చూసారా, అలాగే మగ్దలేని మరియను కూడా మరి ఆ దేవతలను గుర్తుపట్టినట్టు మనం చూస్తాం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా రెమెడీ ఈజ్ అట్ అవర్ హ్యాండ్ అండి. కాబట్టి దేవుడు విమోచన అనేది మన యొక్క జాబ్ మన దగ్గరలోనే ఉంటుంది. మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. తర్వాత ఏ ట్రీ యాక్సెప్ట్ అండ్ అప్లైడ్ చెప్పినప్పుడు తను ఏం చేశాడంటే దాన్ని నరికి ఆ నీళ్ళలో వేసినట్టు మనము చూస్తాం. ఆ నీళ్ళలో వేసాడనమాట. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములయ్యాను. ఆ పెద్ద పట్టించుకోకుండా వదిలేస్తే ఏం జరిగేది కాదు, కానీ దాన్ని అంగీకరించి దాన్ని అప్లై చేశాడు. మన జీవితంలో కూడా విన్న వాక్యానికి మనల్ని మనం అప్లై చేసుకుంటే దేవుడు మన జీవితంలో తప్పకుండా కార్యం చేసే గొప్ప దేవుడు అనమాట. నిజమే, మరి రక్తస్రావరావు గల స్త్రీ అనుకుంది, వస్త్రపు చెంగు ముట్టిన ఆమె మరి అనుకుంది, ముడదాం అనుకుంది, స్వస్థపడిందండి. చూసారా, ఆమె మరి ఆ ధర్మశాస్త్ర ప్రకారము అపవిత్రమైన స్త్రీ అవ్వచ్చు, కానీ దెర్ వాజ్ ఎ పారాడైమ్ షిఫ్ట్ అనమాట. మనం కొన్నిసార్లు పాత వాటిని ఆలోచిస్తాం, కానీ పారాడైమ్ షిఫ్ట్ అనేది జరగదనమాట. కానీ ఆమె ధైర్యం చేసి వెళ్ళి ముట్టుకుంది. చూసే బాధ నుంచి విమోచన కలిగింది, విశ్వాసం ఉంచింది. అమ్మో, ధర్మశాస్త్రం నేను కడగా ఉన్నాను కదా, మరి అట్లా ఆయన ముట్టుకోకూడదు అనుకోలేదు. ధైర్యంతో, ఎందుకంటే విశ్వాసము ఉంచింది కాబట్టి మరి దాన్ని అంతా కూడా ప్రభువారు కొట్టివేశారు. మరి ముట్టుకోగానే స్వస్థత కలిగింది. ఆమె ధైర్యంతో ముట్టుకుంది, స్వస్థత కలిగింది. అలాగే ప్రభువారు నాయన విధవరాల యొక్క కుమారుని పాడిని ముట్టినప్పుడు అతను బ్రతికినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి హీలింగ్ అనేది మన ఫెయిత్ల కంటే కూడా ప్రభువులో ఉన్నట్టు మనం ఎప్పుడు కూడా గ్రహించాలన్నమాట. సో మరి మనం ఎవరైతే రిసీవ్ చేసుకున్నామో ఆ ప్రభువులో హీలింగ్ ఉంది. మన ఫెయిత్ కంటే కూడా ఆ ప్రభువులో స్వస్థ అనేది ఉందన్నమాట. అందుకే మరి దేవుడు ఏం చేశాడంటే తను అందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లగట్టుకైన అధికారము అనుగ్రహించాను. మనం ఎంత విశ్వాసం ఉంచామో ఆటోమేటిక్గా ఆయన పిల్లమయ్యాం. మనకు కూడా ఆ యేసు ప్రభు ఎవరైతే మనకి ఎందుకులే అని వెళ్ళిపోకుండా పాటలో ఉంటుంది, ఎవరి యేసు అని అడిగేవో ఏదో అని వెళ్ళావు కాదు. జక్కయ్య కూడా విన్నాడు, అసలు ఎవరో చూడాలనుకున్నాడు. నాకెందుకు అనుకోవాలి, అబ్బో నాకేంటి బోల్డ్ డబ్బు ఉంది, డబ్బు సంపాదిస్తాను, ఆ దేవుడి సంగతి నాకెందుకు అనుకోలేదు. ఆ యేసు ఎవరో అనుకున్నాడు, చూడాలనుకున్నాడు. నిజంగా జీవం గల దేవుని కనుగొన్నాడు, తన కుటుంబం రక్షణ పొందింది. చూసారా, విన్నదాన్ని మనం అప్లై చేయటం నేర్చుకోవాలన్నమాట. విని వదిలేయటం కాదు, కానీ అప్లై చేయటం మనము నేర్చుకోవాలి. ఒకసారి ఒక ఉదాహరణ అనమాట. ఇవాంజలిస్టిక్ క్యాంప్ జరిగినప్పుడు ఒక తమ్ముడు వాళ్ళ చెల్లి, వాళ్ళది చిన్నగొన్నూరు సమేదో ముదినేపల్లి నుంచి ఒక ఊరే లోనుకుంటుంది అనమాట. క్యాంపులో చెప్పారంట, గడాంతకరపులో సంచరించినా సరే ఏ అపాయంకి నేను భయపడను, నాకు తోడే ఉందు, నీ దుడ్డుకని నన్ను ఆదరించినది విందంట. ఆమె విశ్వాసం బలపడి ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయకుండా ఆమె అక్కడ దిగేసి నడుచుకుంటా వెళ్ళిపోయిందంట. వాక్యాన్ని విని వెళ్ళిపోయిందంట. ఇతను ముదినేపల్లి వచ్చాడు. ఆ రోజుల్లో ఫోన్ లేవు, ఏమీ లేవు. ముదినేపల్లి కైకలూరులో క్యాంప్ కనపడలేదు. ఏంటి మళ్ళీ కంగారు పడుతూ వెనక్కి వెళ్తే నడుచుకుంటూ ఊరి దగ్గరికి వెళ్ళిపోయిందంట. అంటే ఆ విశ్వాసం తను, అఫ్కోర్స్ అది అంత మంచిది కాదు, తనంతా అంటే ఆ విశ్వాసం అట్లా అప్లై చేసింది అనమాట. విన్నదాన్ని చీకట్లు నడుచుకుంటూ లోపలికి ఉంటుంది అనమాట. ఆ ఊరు లోనికి వెళ్ళిపోయింది. కాబట్టి విశ్వాసాన్ని మనం ఏం చేయాలి, అప్లై చేసినప్పుడు తప్పకుండా అది మన జీవితంలో కార్యం అనేది చేస్తుంది అనమాట. మన జీవితంలో కార్యం చేస్తుంది. నిజమే. సో ఇట్స్ ఎ ట్రీ దట్ మేడ్ బెటర్ స్వీట్, చేదును మధురంగా మార్చిన చెట్టు. నిజమే, మన జీవితాల్లో అనేక చేదు అనుభవాలు ఉంటాయి, కానీ ప్రభువుకు మరిపెట్టినప్పుడు అనుభవాన్ని మధురంగా మార్చే గొప్ప దేవుడు అనమాట. అందుకే మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1:6 ఇందువలన మీరు మిక్కులు ఆనందించున్నారు, కానీ అవసరం బట్టి నానా విధమైన శోధనల చేత
ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోసూర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణము అగును. ఇది కొంచెం కాలమే, ఈ దుఃఖం మనకు కొంచెం కాలమే, ఈ బాధలు మనకి కొంచెం కాలమే. కానీ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు మహిమ ఘనత కలుగుతుంది. నిజమే, మన జీవితాల్లో మారాన్ని మధురంగా మార్చే గొప్ప దేవుడు అనమాట. అందు విశ్వాసించినప్పుడు మరి మన యొక్క విశ్వాసము మరి బంగారము అగ్ని చేత ఎలా పరీక్షించబడుతుందో మన విశ్వాసం అలా పరీక్షించబడుద్దని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. చూసారా, మరి మనం అంటే దేవుని మనం ప్రేమించినప్పుడు తప్పకుండా దేవుని పట్ల కార్యం చేసేవాడు, కార్యం చేసే దేవుడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారినంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలో మన ఎలా పాలు అట్లాగా సంతోషించాలి. శ్రమల్లో దేవుడు మన దుఃఖాన్ని తప్పకుండా ఆనందంగా మారుస్తాడు. వారైతే మరి సణుక్కున్నారు, ప్రభు ఎంత చేసావు కదా నాయన, అద్భుతంగా మమ్మల్ని తండ్రి నాయన ఎర్ర సముద్రం నుంచి మమ్మల్ని ప్రభు నడుచుకుంటూ 6 నెలలు నడిచేవని నాయన, మేలు చేసావు ప్రభా, ఈ నీళ్ళను కూడా నువ్వు మధురంగా మార్చగల గొప్ప శక్తి గల దేవుడు ప్రభా, ఫరో రథాలు నీళ్ళలో ముంచేసావు కదా, ఇది కూడా చేయగలవని వాళ్ళు అది గుర్తు చేసుకుని దేవుడు ప్రార్థన చేయలేదు. కానీ మోషే మీద సణిగారు. కానీ మోషే ఒక మంచి నాయకుడిగా దేవునికి మారిపోయాడు. మన జీవితాల్లో మరి అంటే దేవుడు మేలు చేసినప్పుడు సంతోషించాలి, కానీ మనకి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా అంటే సణుక్కోకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా పరిష్కారం ఇచ్చే గొప్ప దేవుడు. నయం అనుకుంది, ఇక నన్ను మరి మారాని పిలవ నయం, కానీ ఆమె జీవితం చూసినట్లయితే నయంకి ఒక కుమారుడు పుట్టాడని మరి తన కోడలు బిడ్డని కన్నప్పుడు అందరూ కూడా అన్నారు, నయంకి బిడ్డ పుట్టాడని అన్నారు. తన జీవితంలో ప్రతి దుఃఖాన్ని తీసివేసి మరలా తను ఒక బిడ్డని ఇచ్చాడు మన దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మరి దేవుడు మనకి జవాబుగా మరి దేవుడు చూపించే గొప్ప దేవుడు ఉన్నాడనమాట. చూసారా, మరి ఆ చెట్టు ఆ మ్రాణి మీద ప్రభువారు వేలాడి మన మీద ఉన్న శాపాన్ని తీసి మనకు ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టి ఆయన స్తుతిద్దాము, ఆరాధించేద్దాము. మరి దేవుడు మనకి యేసుక్రీస్తు వారిని మన కొరకు పంపించాడు, దాన్ని బట్టి మనం ఆరాధించేద్దాము. మరి ఆ చెట్టు ప్రార్థన జవాబుగా చూపించబడింది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి జవాబిచ్చే గొప్ప దేవుడైన సంగతి మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అనమాట. అలాగే మరి ఎ ట్రీ నియర్ ఎట్ హ్యాండ్, చూసారా, మనకి ఆ రెమెడీ ఎప్పుడు కూడా మన దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. ఆ సొల్యూషన్, పరిష్కారం మన దగ్గరలో ఉంటుంది. ప్రభువుని విశ్వాసంతో ప్రార్థన చేశాడు దేవుడు, తప్పకుండా ఆ పరిష్కారం దేవుడు మరి చూపిస్తాడు. అది మనం చూసినట్లయితే పుట్టుగుడ్డమాని జీవితంలో కూడా మనము చూసామన్నమాట. మరి దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా హూషాన్ని పంపించాడో కూడా మనము చూసామన్నమాట. అలాగే కన్ఫ్యూజన్లో ఉన్న ఎంఐ మార్గంలో వెళుతున్న ఇద్దరు మనుషులకు ప్రభు వారి దగ్గరకు వచ్చినట్టు మనలో కూడా మనతో ఉండి మనం బలపరిచే గొప్ప దేవుడు అనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు విశ్వాసంతో మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే తప్పకుండా దేవుని మహిమను మనం చూస్తాం అనమాట. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క మహిమను చూడలేకపోవడం కారణం ఏంటంటే విన్నదాన్ని మనం అప్లై చేసుకోవట్లేదు, మన జీవితాలకు అన్వయించుకోవట్లేదు. అన్వయించుకుంటే తప్పకుండా ఆయన మహిమను చూసి మనం ఆయన ఆరాధించే వారంగా ఉంటాం. తర్వాత మన జీవితాల్లో ప్రతి దుఃఖాన్ని ఆయన మరి సంతోషంగా మార్చే దేవుడు, చేదు అనుభవాల్ని మరి ఆనందకరమైన అనుభవాలుగా మార్చే ఆయన ఒక గొప్ప దేవుడు అనమాట, ఒక గొప్ప దేవుడు. అలాగే మన జీవితాల్లో మరి మన శ్రమను దుఃఖాన్ని ప్రతిగా బూదలను బూడిద ప్రతిగా మరి ఆనందాలు ఇచ్చే గొప్ప దేవుడు. కాబట్టి ఆయనది విశ్వాసం ఉంచి ఆయన చేసే కార్యాలను గ్రహించి మనము ఆయన ఆరాధించేవారిగా ఉందాము. ప్రభువుని ఆరాధించేద్దాం.